ఇవాల్టి ఎడిటోరియల్, శ్రీలంక గురించి ఉన్న ఎడిటోరియల్ ఇది. సో చూసేద్దాం, క్విక్గా వెళ్ళిపోదామంటే ఈరోజు వచ్చిన 2 ఎడిటోరియల్స్ కూడా మనకి అంతగా ఉపయోగపడని ఎడిటోరియల్స్, బట్ మీకు రిథమ్ అనేది పోకూడదు కాబట్టి నేను కవర్ చేస్తున్నాను. సో క్రైసిస్ అండ్ ఆపర్చునిటీ. క్రైసిస్ అంటే అర్థం ఏంటి? సంక్షోభం. సంక్షోభం అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే క్రైసిస్లోనే ఆపర్చునిటీ కూడా ఉంటుంది. కోవిడ్-19 అనేది ఒక క్రైసిస్ని క్రియేట్ చేసింది. కోచింగ్ సెంటర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకొని ఇళ్లలో కూర్చొనే పరిస్థితిని క్రియేట్ చేసింది. అండ్ ఆ క్రైసిస్లోనే LTX క్లాసెస్ ఒక ఆపర్చునిటీస్ని చూసింది. ఇట్ హెస్ సీన్ అన్ ఆపర్చునిటీ ఇన్ దట్ క్రైసిస్. సో ఆ ఆపర్చునిటీని చూడబట్టే మనం ఆన్లైన్ వచ్చాం. ఈరోజు 2 సంవత్సరాల్లో 2 రాష్ట్రాల ప్రజలకి చేరువవడం అనేది జరిగింది. 500కి పైగా UPSC స్టూడెంట్స్ మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యే సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసింది. బికాజ్ వీ హ్యావ్ సీన్ ఆపర్చునిటీ ఇన్ క్రైసిస్. సో అదే చెప్తున్నారు, శ్రీలంకకి ఒక ఆర్థికపరమైన క్రైసిస్ ఉంది, బట్ వీ నీడ్ ఎ లీడర్ హూ కెన్ సీ ఆపర్చునిటీ ఇన్ దట్ క్రైసిస్. చూడండి, విక్రమసింఘే మస్ట్ డిస్ప్రూవ్ డిట్రాక్టర్స్ విత్ క్విక్ మెజర్స్ ఫర్ ఎకనామిక్ రికవరీ. డిట్రాక్టర్స్ అంటే ఎవరు? ఇతను ఏమీ చేయలేడు, విక్రమసింఘే ఏమీ చేయలేడు అని భావించేవాళ్ళు. ఎవరైతే ఇతను ఏమీ చేయలేడని భావిస్తున్నారో వాళ్ళందరినీ డిస్ప్రూవ్ చేయాలి. డిస్ప్రూవ్ చేయాలంటే మీరు అనుకున్నది తప్పు, నేను చేయగలుగుతానని చెప్పి ప్రూవ్ చేయాలి. ఎలా? ఎకనామిక్ రికవరీ కోసం క్విక్ మెజర్స్, తొందరగా త్వరితగతిన చర్యలు తీసుకోవడం ద్వారా, కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడం ద్వారా వాళ్ళందరి యొక్క అపనమ్మకం తప్పు అని చెప్పి నిరూపించాలి. The adage, every crisis contains the seeds of an opportunity, could not have been truer for anyone than for Sri Lanka's Prime Minister Ranil Wickremesinghe. చూడండి, ప్రతి ఆపర్చునిటీలోనూ కూడా, ప్రతి క్రైసిస్లో కూడా ఆపర్చునిటీకి విత్తనాలు ఉంటాయి. అంటే అక్కడే సీడ్స్ ఉంటాయి, అంటే ఆ క్రైసిస్లోంచి ఆపర్చునిటీ పుడుతుంది అనే సేయింగ్ ఉంది, ఎడేజ్ అనేది ఉంది. సామెత ఏదైతే ఉందో అది కుడ్ నాట్ హ్యావ్ బీన్ ట్రూవర్ ఫర్ ఎనీవన్ దాన్ ఫర్ శ్రీలంకాస్ ప్రైమ్ మినిస్టర్ రనిల్ విక్రమసింఘే. కొత్త ప్రైమ్ మినిస్టర్ శ్రీలంకకు వచ్చారు రనిల్ విక్రమసింఘే. సో అది ఎవరికైనా ట్రూ అవుతుందా లేదా పక్కన పెడితే, ఈయనకి మాత్రం 100%గా పర్ఫెక్ట్గా అది వర్తిస్తుంది అని అర్థం అనమాట. బికాజ్ హీఈస్ నౌ గివెన్ ఏ క్రైసిస్ సిచ్యువేషన్. ఈ క్రైసిస్ సిచ్యువేషన్లో ఆయన ఆపర్చునిటీని చూసి శ్రీలంకని ఎకనామికల్గా ముందుకి నడిపించాలి. ద సివియర్ ఎకనామిక్ క్రైసిస్ విచ్ set off indefinite protests against President Gotabaya Rajapaksa and his brother and now former Prime Minister Mahinda Rajapaksa has pitchforked Mr. Wickremesinghe to an office that he had no chance of occupying until last week. సో విచిత్రం చూసారా? ఈ ఎకనామిక్ క్రైసిస్ వల్ల ఏమైంది? ప్రజలందరూ కూడా ఇండెఫినెట్గా ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టారు. అంటే బ్రేక్ లేకుండా, గ్యాప్ లేకుండా నిరసనలు వ్యక్తపరచడం మొదలుపెట్టారు. ఎవరికి వ్యతిరేకంగా? గోటాబయ రాజపక్సాకి, ప్రెసిడెంట్ గోటాబయ రాజపక్సాకి వ్యతిరేకంగా, మరియు ఆయన యొక్క బ్రదర్ ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న మహీంద్ర రాజపక్సాకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఏం చేశారు? నిరసన వ్యక్తపరచడం అనేది జరిగింది. సో ఈ నిరసన వ్యక్తపరిచేసరికి ఈ ప్రెజర్ తట్టుకోలేక చివరికి మహీంద్ర రాజపక్సాని కంప్లీట్గా దింపేసి ఆయన ప్లేస్లోకి ఎవరిని తీసుకొచ్చారు? విక్రమసింఘేని తీసుకురావడం అనేది జరిగింది. యాక్చువల్గా ఎలక్షన్స్లో వీళ్ళ పార్టీ ఓడిపోయింది, వీళ్ళ పార్టీ ఓడిపోయింది. ఓడిపోయినప్పటికీ కూడా ఈయన ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అయ్యారంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ పట్ల విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉండడం వల్ల. సో అందుకని అతనికి ప్రధానమంత్రి అయ్యే హ్యాడ్ నో ఛాన్స్ ఆఫ్ ఆక్యుపయింగ్. ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేదు. అలాంటిది కూడా ఆయనకు అవకాశం దక్కిందంటే అధికారంలో ఉన్న వాళ్ళ పట్ల ప్రజా వ్యతిరేకత విపరీతంగా ఉండడం వల్ల. గివెన్ ద టర్మాయిల్ అంటే ఈ కలగాపులగమైన పరిస్థితి, అంటే కన్ఫ్యూజ్డ్ స్టేట్, డిస్టర్బెన్స్తో ఉన్న సిచ్యువేషన్. గివెన్ ద టర్మాయిల్ అంటే ఈ పరిస్థితుల దృష్ట్యా శ్రీలంక నీడెడ్ ఏ గవర్నమెంట్ దట్ వుడ్ వర్క్ టువర్డ్స్ స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ రికవరీ. శ్రీలంకకి ఎటువంటి గవర్నమెంట్ కావాలి? స్టెబిలిటీ వైపు, ఎకనామిక్ రికవరీ వైపు వర్క్ చేసే గవర్నమెంట్ అనేది శ్రీలంకకు కావాలి. విత్ మహీంద్ర రాజపక్స రిజైనింగ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డిటర్మైన్డ్ ప్రొటెస్ట్స్ and opposition leader unwilling to work under President Gotabaya, a rare opportunity opened up for Wickremesinghe. చూసారా మీరు? మహీంద్ర రాజపక్స రిజైన్ చేస్తారు. ఎందుకని? ఇన్ ద ఫేస్ ఆఫ్ డిటర్మైన్డ్ ప్రొటెస్ట్. ప్రజలందరూ కూడా చాలా స్ట్రాంగ్గా
నిరసనలు వ్యక్తపరుస్తున్నారు. సో చాలా స్ట్రాంగ్గా వాళ్ళు నిరసనలు వ్యక్తపరుస్తున్నారు కాబట్టి ఓకే, ఇక్కడ డిటర్మైన్ అంటే చాలా ఫర్మ్గా అని అర్థం అనమాట. ఫర్మ్గా, స్ట్రాంగ్గా, విత్ ఎ లాట్ ఆఫ్ రిజల్యూట్గా, స్ట్రాంగ్గా అని అర్థం. సో వాళ్ళు నిరసనలు వ్యక్తపరిచేసరికి ఆయన ఏం చేశారు, మహేంద్ర రాజపక్స రిజైన్ చేశారు. ఇప్పుడు అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెసిడెంట్ గోటాబయ కింద పనిచేయడానికి హీ వాజ్ అన్విల్లింగ్. నేను గోటాబయ కింద పనిచేయను, మా ఆపోజిట్ ఆయన అని చెప్పి ఆయన అన్విల్లింగ్ ఉండడం వల్ల ఇతనికి ఒక ఆపర్చునిటీ అనేది ఓపెన్ అప్ అయిపోయింది. సో ఓపెన్ అప్ అయింది. ది ఫార్మర్ ప్రీమియర్స్ పొలిటికల్ ప్రాస్పెక్ట్స్ హ్యాడ్ ఆల్మోస్ట్ ఎండెడ్ విత్ ద 2020 పార్లమెంటరీ ఎలక్షన్. పార్లమెంటరీ ఎలక్షన్లో ఈయన పర్ఫార్మెన్స్ చాలా వరస్ట్గా ఉంది. సో కాబట్టి ఆయనకి పొలిటికల్గా ఆయనకున్న అవకాశాలు, ప్రాస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో హ్యాడ్ ఆల్మోస్ట్ ఎండెడ్. ఆ పార్లమెంటరీ ఎలక్షన్తోనే కంప్లీట్గా ఎండ్ అయిపోయాయి. వెన్ హీస్ యునైటెడ్ నేషనల్ పార్టీ వన్ నో సీట్స్, ఆయన పార్టీకి 0 సీట్స్, ఒక్క సీట్ కూడా గెలవాల. అండ్ హీ హిమ్సెల్ఫ్ మేడ్ ఇట్ యాజ్ ఇట్స్ లోన్ మెంబర్ ఇన్ పార్లమెంట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇన్ ప్రపోర్షన్ టు ద టోటల్ ఓట్స్ ఇట్ హ్యాడ్ రిసీవ్డ్ అక్రాస్ ద నేషన్. సో ఇది మీకు సింపుల్గా చెప్తాను చూడండి. మన ఇండియాలో ఏం చేస్తామంటే ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ అని చెప్పి ఫాలో అవుతాం. అంటే ఏదన్నా ఒక కాన్స్టిట్యువెన్సీలో ఒక 2, 3, 4 పోటీ చేస్తే హూ ఎవర్ రీచెస్ ద మెజారిటీ, ఎవరికైతే మెజారిటీ ఓట్స్ వస్తాయో హీ విల్ బి డిక్లేర్డ్ విన్నర్. అంతేనా? దీన్ని ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ అంటారు. హూ ఎవర్ గెట్స్ ద మెజారిటీ ఈజ్ ద విన్నర్ ఆఫ్ దట్ కాన్స్టిట్యువెన్సీ, హీ బికమ్స్ ఎంపీ. అందరు ఎంపీలు ఇదే పద్ధతిలో ఎన్నుకోబడతారు ఇండియాలో. కానీ శ్రీలంకలో ఏం చేస్తారంటే దే హ్యావ్ 2 సిస్టమ్స్. ఫస్ట్ పాస్ ది పోస్ట్ సిస్టమ్ ఉంటుంది, ప్లస్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనే సిస్టమ్ కూడా ఉంటుంది. మీకు సింపుల్గా చెప్తున్నాను, డీటెయిల్గా చెప్పట్లేదు. సో వాళ్ళకున్న టోటల్ సీట్స్లో ఒక ఎక్స్ నెంబర్ ఆఫ్ సీట్స్ లేదా మెజారిటీ సీట్స్, యాక్చువల్గా 196 సీట్స్ ఈ రెగ్యులర్ మెథడ్లో ఎన్నుకుంటారు. 196 ఎంపీ సీట్స్ అనేవి రెగ్యులర్గా 3-4 కంటెస్ట్ చేస్తారు. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో, మెజారిటీ వస్తాయో వాళ్ళకి. ఇవి కాకుండా ఇంకో 29 సీట్లు సెపరేట్గా పెట్టారు. ఈ 29 సీట్లు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మోడ్లో వెళ్తారు. ఇది చెప్పాలంటే కనీసం అరగంట పడుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు కవర్ ఇట్ సమ్ అదర్ టైం. సో దీంట్లో ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడ చూసారు, ఏం రాశారు చూసారా, బేస్డ్ ఆన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇట్ హ్యాడ్ రిసీవ్డ్ అక్రాస్ ద నేషన్ ఇన్ ప్రపోర్షన్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇట్ హ్యాడ్ రిసీవ్డ్ అక్రాస్ ద నేషన్. కంట్రీ వైడ్ ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఓట్లు వస్తాయిగా, వాళ్ళకి వచ్చిన ఓట్ పర్సంటేజ్ బట్టి ప్రపోర్షనల్గా. ఇప్పుడు మీరు చూడండి, లెట్స్ సే బీజేపీ, కాంగ్రెస్ ఉంది. బీజేపీకి దేశవ్యాప్తంగా 50% సీట్లు, 50% ఓట్లు వచ్చాయనుకోండి. 50% ఓట్లు వస్తే ఐడియల్గా ఎన్ని ఉండాలి, 50% సీట్లు రావాలి. కానీ అలా వస్తాయా? రావు. కొన్నిసార్లు దానికంటే ఎక్కువ వస్తాయి, కొన్నిసార్లు దానికంటే తక్కువ వస్తాయి. ఎందుకంటే మెజారిటీస్ మారిపోతాయిగా. ఒక చోట నువ్వు ఎక్కువ మెజారిటీతో గెలవచ్చు, ఇంకో చోట తక్కువ మెజారిటీతో గెలవచ్చు. థిన్ మెజారిటీతో కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. సో జనరల్గా ప్రపోర్షన్ ఆఫ్ ఓట్స్, ప్రపోర్షన్ ఆఫ్ సీట్స్ ఒకే రకంగా ఉండదు. అంటే ఎక్కువ ఓట్స్ వచ్చినంత మాత్రాన దానికి తగ్గట్టుగా సీట్స్ రావాలని లేదు. కొన్నిసార్లు ఓట్లు తక్కువ వచ్చి కూడా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే తక్కువ మెజారిటీతో గెలిచేశారనుకోండి, అప్పుడు ఓట్ల పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, కానీ సీట్లు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి సినారియోస్ చాలా క్వైట్ కామన్గా మనకు జరుగుతూ ఉంటాయి. మీకు సిచ్యువేషన్ అర్థమైందా? సో ఈ పర్టికులర్ పార్టీ దేశవ్యాప్తంగా గుడ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి, కానీ దానికి తగ్గట్టు సీట్స్ రాలా. అందుకని వాళ్ళకు వచ్చిన ప్రపోర్షన్ ఆఫ్ ఓట్స్కి తగ్గట్టు కొన్ని సీట్స్ని ఎలొకేట్ చేస్తారు. ఇక్కడ చెప్పాను చూడండి, ఈ 29 సీట్లు సెపరేట్గా ఉన్నాయి. ఈ 196 రెగ్యులర్ ప్రకారం వెళ్ళిపోతాయి. ఈ 29 సీట్లు సెపరేట్గా పెట్టారు, ఇలాంటి ప్రపోర్షన్లో వచ్చే మిస్ మ్యాచ్ని ఫుల్ఫిల్ చేయడానికి. దీనికి ఒక ఎలాబొరేట్ సిస్టమ్ ఉంది. ఇట్ టేక్స్ అట్లీస్ట్ 1 hour టు ఎక్స్ప్లెయిన్ దట్. బట్ మనకి అది అవసరం లేదు, శ్రీలంక సిస్టమ్ మనకు అవసరం లేదు. జస్ట్ వీ నీడ్ టు రిమెంబర్ దట్ దెర్ ఆర్ సర్టెన్ సీట్స్ అలొకేటెడ్ టు హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ డిస్క్రిపెన్సీస్ అనమాట. సో అందుకని వీళ్ళకి వచ్చిన ఓట్ల పర్సంటేజ్ని బట్టి, ఓట్ల ప్రపోర్షన్ని బట్టి కొన్ని సీట్స్ అలొకేట్ చేశారు. ఒక్క సీట్ అలొకేట్ చేశారు. ఆ ఒక్క సీటుకి ఈయన తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. మచ్ ఆఫ్ యూఎన్పీ సపోర్ట్ బేస్ has also gone with Sajith Premadasa, his erstwhile party colleague, who now runs the main opposition party, the Samaji Jana Balavegaya SJB. సో erstwhile అంటే ఇంతకు ముందు ఈయన పార్టీ కొలీగ్ ఎవరు? సజిత్ ప్రేమదాస. విక్రమసింగే, సజిత్ ప్రేమదాస ఒక పార్టీలోనే ఉండేవాళ్ళు, యూఎన్పీలో ఉండేవాళ్ళు. ఆయన సెపరేట్ పార్టీ ఫ్లోట్ చేసి ఇప్పుడు మెయిన్ అపోజిషన్ అయిన ఎస్జేబీని రన్ చేస్తున్నాడు అనమాట. So Mr. Vikramasinghe finds himself in an extraordinary situation as he is dependent on lawmakers of the Sri Lanka SLPP పార్టీ మీద డిపెండెంట్. విచిత్రం ఏంటి, గెలిచిన పార్టీ ఎస్ఎల్పిపి, మెయిన్ అపోజిషన్ ఎస్జేబి, ఓడిపోయిన పార్టీ యుఎల్, ఈయన పార్టీ పేరేంటి యుఎన్పి,
ఇది ఓడిపోయిన పార్టీ. విచిత్రం ఏంటి, గెలిచిన పార్టీ మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. సో కాబట్టి ఈ అపోజిషన్ పార్టీ వాడేమో ఆ ప్రైమ్ మినిస్టర్ కింద, ఆ ప్రెసిడెంట్ కింద నేను పనిచేయను అంటాడు. అందుకని చెప్పి ఇతనికి అవకాశం వచ్చింది. ఇతను ఒక్కడు ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. కానీ హి హాస్ టు వర్క్ విత్ ది ఎంపీస్. మెజారిటీ ఎంపీస్ ఎవరు? ఎస్ఎల్పీపీకి చెందిన వాళ్ళు. వాళ్ళతో కలిసి పనిచేయాల్సిన ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ ఈయనకు వచ్చింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈయన ఎలా పనిచేస్తాడో మనం చూడాలి. ద పార్టీ ఆఫ్ రాజపక్సాస్ దట్ ఈస్ ది టార్గెట్ ఆఫ్ పబ్లిక్ యాంగర్. ప్రజల కోపానికి ఎవరైతే టార్గెట్, ఏ పార్టీ అయితే టార్గెట్, ఆ పార్టీ సపోర్ట్ లేకుండా ఈయన నడపలేడు. ఇప్పుడు ద ఎస్జేబీ హ్యాస్ ఆఫర్డ్ కండిషనల్ సపోర్ట్. మేము సపోర్ట్ చేస్తాం కానీ కండిషనల్, బేస్డ్ ఆన్ సర్టెన్ కండిషన్స్ అన్నట్టు. కండిషనల్ సపోర్ట్ మెజర్స్ ఎయిమ్డ్ ఎట్ ఎకనామిక్ రికవరీ పట్ల మీరు తీసుకునే యాక్షన్స్ అన్నిటికీ మేము సపోర్ట్ చేస్తాము అని అన్నారు. అంతేగాని ప్రైమ్ మినిస్టర్ పదవి వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చింది చేస్తే మేము సపోర్ట్ చెయ్యము అన్నట్టుగా వీళ్ళు ఉన్నారన్నమాట. మిస్టర్ విక్రమసింఘే బ్రష్ డిసైడ్ ఎ క్వశ్చన్ ఆన్ వెదర్ హీ హ్యాడ్ ది మోరల్ అథారిటీ టు హోల్డ్ హిస్ ఆఫీస్. అసలు నువ్వు ఓడిపోయింది మీ పార్టీ, ఓడిపోయిన వాడు నువ్వెలాగా ప్రైమ్ మినిస్టర్ అయిపోతావు, అసలు మీకు మోరల్ అథారిటీ ఉందా అని కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. దాన్ని ఆయన బ్రష్ డిసైడ్ అంటే క్వశ్చన్కి ఆన్సర్ చేయలే, ఏంటిది ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్నట్టుగా వెళ్ళిపోయారు. ఆయన వాదన ఏంటి మరి, కంటెండింగ్ దట్ హిస్ సిచ్యువేషన్ వాజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ విన్స్టన్ చర్చిల్ బికమింగ్ పిఎం విత్ జస్ట్ 4 members సపోర్టింగ్ హిమ్ టు స్టేవ్ ఆఫ్ ఎ క్రైసిస్. యూకేలో కూడా ఎలాంటి పరిస్థితి వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ అయ్యారు విన్స్టన్ చర్చిల్, 4 ఉన్నారు ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు. అయినప్పటికీ అప్పుడున్న క్రైసిస్ని ఎదుర్కోవడానికి ఆయన ప్రైమ్ మినిస్టర్ చేయాల్సి వచ్చింది. సిమిలర్గా నేను కూడా అంతే, ఈ క్రైసిస్ని ఎదుర్కోగలిగే సమర్థత నాకు ఉంది కాబట్టే నన్ను ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకున్నారు. ఇక్కడ మొరాలిటీ, నాకు మోరల్ అథారిటీ ఉందా లేదా అనే క్వశ్చన్ ఉత్పన్నం అవ్వదు అని చెప్పి ఆయన ఆ ప్రశ్నని పక్కన పడేశారు. దెర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ ఆన్ ద పొలిటికల్ మొరాలిటీ ఆఫ్ హిస్ అస్యూమింగ్ ఆఫీస్. There is some justification for popular resentment against him for easing the pressure on the president to resign. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నారంటే దెర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ ఆన్ ద పొలిటికల్ మొరాలిటీ ఆఫ్ హిస్ అస్యూమింగ్ అంటే ఆఫీస్ని యాక్సెప్ట్ చేయడం లేదా పదవిని స్వీకరించడం. ఈయన ప్రైమ్ మినిస్టర్ పదవిని స్వీకరించడం విషయంలో పొలిటికల్ మొరాలిటీ, ఇది రాజకీయంగా కరెక్టేనా, ఓడిపోయిన పార్టీకి చెందిన వ్యక్తి ఎలా ప్రధానమంత్రి పదవిని అధిష్ఠిస్తాడు అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. దెర్ ఆర్ మెనీ క్వశ్చన్స్. ఇంకోవైపు ఏంటి, ఈ ప్రజల్లో విపరీతమైన కోపం ఈయన పైన కూడా కోపం వస్తుంది. ఎందుకని, ఇప్పుడు ఈ గోటబాయ రాజపక్స, మహీంద్ర రాజపక్స ఇద్దరున్నారు, వీళ్ళిద్దరు బ్రదర్స్. గోటబాయ రాజపక్స ఏమో ప్రెసిడెంట్, మహీంద్ర రాజపక్స ఏమో ప్రైమ్ మినిస్టర్. సో గోటబాయ రాజపక్స తెలివిగా ఏం చేశాడు, ప్రజలందరూ ప్రెసిడెంట్ మీద కూడా పడిపోతున్నారు, నువ్వు రిజైన్ చేసేయి, నువ్వు ఖాళీ చేసేయి అని చెప్పి పడిపోతుంటే తెలివిగా ఏం చేశాడంటే తన తమ్ముడితో రిజైన్ చేయించాడు. ప్రధానమంత్రి పదవి నుంచి తను రిజైన్ చేయించి ఆ పదవిలోకి ఓడిపోయిన పార్టీ నుంచి ఈయన తీసుకొచ్చి పెట్టాడు. సో ఈయన ఏమనుకుంటారు, సరే వాళ్ళ పదవిని వాళ్ళు త్యాగం చేశారు అని చెప్పి ప్రజలందరూ అనుకుంటారు. ఒక రకంగా ప్రెసిడెంట్ మీద ప్రెషర్ తగ్గిపోయింది. సో ప్రెసిడెంట్ మీద ప్రెషర్ తగ్గిపోవడానికి ఈయన కారణం అయిపోయాడు అని చెప్పి కొంతమంది ఈయన పట్ల కోపంగా ఉండడం కూడా జరిగింది. నువ్వు రాకపోయి ఉంటే మేము డైరెక్ట్గా ప్రెసిడెంట్ని దింపేవాళ్ళం కదా అనే యాంగిల్ కూడా ఇక్కడ వస్తుందన్నమాట. However, the need to have a viable arrangement to tackle the economic crisis is quite urgent. కానీ ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్ ఉంది, దాన్ని ట్యాకిల్ చేయాలంటే ఇమీడియట్గా మనం అరేంజ్మెంట్ తీసుకురావాలి. ఒక ప్రాక్టికల్, వైబుల్ అంటే ఏ ప్రాక్టికల్ అరేంజ్మెంట్ ఈజ్ ఎ మస్ట్, తప్పదు, అది చాలా అర్జెంట్ విషయం. అదే he has spoken about putting together an international consortium to ensure financial assistance for the shortest stricken country. అన్ని ఫుడ్ షార్టేజ్ ఉంది, అన్ని షార్టేజ్లో ఉంది. శ్రీలంక అన్నిటికీ ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవుతుంది, విదేశీ దిగుమతుల మీద ఆధారపడుతుంది. సో ఇంటర్నేషనల్ కన్సార్టియం అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అని, గ్రూప్ ఆఫ్ సంస్థలని ఆ మీనింగ్ తీసుకోవచ్చు మీరు. సో ఈయన ఇంటర్నేషనల్ కన్సార్టియంని మనం సెటప్ చేసి మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పొందడానికి నాకు ఒక ప్లాన్ ఉంది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. His only strength now is the goodwill of the international community, which solidly backed his efforts to bring about peace and development in Sri Lanka in 2021 and 2022. అయితే ఇతనికి ఒకే ఒక స్ట్రెంత్ ఏంటి, ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో ఈయన పట్ల గుడ్విల్ ఉంది. ఎందుకంటే 2001-2 ప్రాంతంలో ఈయన కొన్ని క్రైసిస్ని హ్యాండిల్ చేసిన విధానం ప్రపంచ దేశాలకి నచ్చింది. అప్పుడు ఆయన ఏం చేశారు, వెన్ హీ నెగోషియేటెడ్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ విత్ LTTE. అప్పటికి ఈ LTTEతో సీజ్ ఫైర్, కాల్పుల విరమణ అగ్రిమెంట్ ఆయన నెగోషియేట్ చేశారు. డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. ఎవరైనా సరే హింసకి పాల్పడకుండా నెగోషియేషన్స్ చేసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరిస్తే వాళ్ళకి ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో మంచి పేరు ఉంటుంది. అందుకనే
ఈయనకి మంచి గుడ్ విల్ అనేది ఉందన్నమాట. దేర్ ఈస్ టాక్ ఆఫ్ స్పీడింగ్ అప్ పొలిటికల్ రిఫార్మ్స్ ఈవెన్ టు ద పాయింట్ ఆఫ్ అబాలిషింగ్ ది ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ త్రూ ఏ ఫాస్ట్ ట్రాక్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ అంటే అర్థం ఏంటంటే, మన భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ పవర్ఫుల్లా, ప్రెసిడెంట్ పవర్ఫుల్లా? ప్రైమ్ మినిస్టర్. కానీ శ్రీలంకలో ప్రెసిడెంట్ ఈజ్ మోర్ పవర్ఫుల్. హీ ఈజ్ మోర్ లైక్ అమెరికన్ ప్రెసిడెంట్. అమెరికాలో ప్రెసిడెంట్ ఏ రకంగా అయితే పవర్ఫుల్లో, శ్రీలంకలో కూడా ప్రెసిడెంట్ ఈజ్ మోర్ పవర్ఫుల్. సో అతనికి చాలా ఎక్కువ పవర్స్ ఉన్నాయి. సో పార్లమెంట్ కంటే కూడా ప్రెసిడెంట్కి పవర్స్ ఎక్కువైపోతున్నాయి. సో అలా ఎక్కువ పవర్స్ ప్రెసిడెంట్కి ఉండడం వల్ల నష్టం జరుగుతోంది అని చెప్పి ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్ని తగ్గించేస్తాను, అబాలిష్ అంటే రద్దు చేసేస్తాం, చాలా యొక్క పవర్స్ని రద్దు చేయడానికి కూడా ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పొలిటికల్ రిఫార్మ్స్, సో రాజకీయంగా ఈ రకమైన రిఫార్మ్స్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి టాక్ నడుస్తుందన్నమాట. అది ఫాస్ట్ ట్రాక్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ప్రెసిడెంట్కి ఉన్న అడిషనల్ పవర్స్ని కట్ చేసే ప్లాన్ కూడా ఉన్నట్టుగా ఉంది అనే డిస్కషన్ నడుస్తుంది. యట్ సచ్ స్పెక్యులేషన్ అబౌట్ ఫార్ రీచింగ్ చేంజెస్ డస్ నాట్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్ యాజ్ మెనీ సచ్ ఆపర్చునిటీస్ ఇన్ ద పాస్ట్ హ్యాడ్ బీన్ స్క్వాండర్డ్. ఈ స్పెక్యులేషన్ అంటే ఏంటి? గెస్ వర్క్. ఫార్ రీచింగ్ అంటే చాలా ఎక్కువ, అంటే హ్యూజ్ చేంజెస్ అని అర్థం. ఫార్ రీచింగ్ అంటే ఒక చిన్నదని కాదు, చాలా పెద్ద చేంజ్ అని. సో చాలా పెద్ద అంశాన్ని, చాలా ఎక్కువ స్పేస్ని, ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశం అని అర్థం అనమాట. అట్లాంటి చేంజెస్ పైన వచ్చే స్పెక్యులేషన్ మనకు నమ్మకాన్ని కలిగించలేదు. ఎందుకని? ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ప్రెసిడెంట్ యొక్క పవర్స్ని కట్ చేయడానికి వచ్చిన అవకాశాలన్నీ కూడా ఏం చేశారు? స్క్వాండర్డ్, వేస్ట్ చేసేసారు. ఇవన్నీ కూడా ఏమయ్యాయంటే ఇంతకుముందు వేస్ట్ చేస్తారు. చాలాసార్లు ఇలాంటి అవకాశాలు వచ్చాయి, బట్ చాలాసార్లు ఈ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఏమైపోయాయి? వేస్ట్ అయిపోయాయి అన్నమాట. అందుకనే ఈ స్పెక్యులేషన్ ఏదైతే ఉందో, ఈ గెస్ వర్క్ ఏదైతే ఉందో, అది నమ్మకాన్ని కలిగించట్లేదు. ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం ఇవ్వడం, డస్ నాట్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్ అంటే నమ్మకాన్ని కలిగించట్లేదు. మిస్టర్ విక్రమసింఘే హ్యాస్ ది అడిషనల్ బర్డెన్ ఆఫ్ ప్రూవింగ్ టు హిస్ డిట్రాక్టర్స్ దట్ హీ ఈస్ వర్కింగ్ ఫర్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ రికవరీ, నాట్ ఫర్ రివైవింగ్ ద పొలిటికల్ ఫార్చ్యూన్స్ ఆఫ్ ద రాజపక్సాస్. ఇంకోవైపు ఏంటి? ఈయన తిట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన రాజపక్సాస్ యొక్క పొలిటికల్ ఫార్చ్యూన్స్ని కాపాడడానికి, రాజపక్సాస్ ఈ దెబ్బకి మొత్తం డౌన్ అయిపోతారు, అలాంటిది డౌన్ అవ్వకుండా కాపాడడానికి ఈయన పనిచేస్తున్నాడు, వాళ్ళకు ఒక ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడు అని చెప్పి తిని తిట్టే వాళ్ళు అంటున్నారు. మీరు అనుకున్నంత తప్పు. నేను వచ్చింది ఎకనామిక్ క్రైసిస్ని రిజాల్వ్ చేయడానికి, రాజపక్సాస్ని కాపాడడానికి కాదు అని నిరూపించాల్సిన బాధ్యత కూడా విక్రమసింఘే పైన ఉంది. దట్ ఈస్ హిజ్ ఎడిషనల్ బర్డెన్ అనమాట. ఇవాళ ఫాస్ట్గా చెప్పేశానమ్మా, బికాజ్ దిస్ నథింగ్ మచ్ ఫర్ అస్. మనకి దీంట్లో పెద్దగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లేదు. ఒక సింపుల్ పొలిటికల్ ఎడిటోరియల్ ఇది, రెండోది స్పోర్ట్స్ బేస్డ్ ఎడిటోరియల్. రెండు కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేవు. స్పోర్ట్స్ది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంట్రెస్టింగ్ కాదు, కానీ జనరల్ నాలెడ్జ్ పరంగా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. థామస్ కప్ గెలిచింది ఇండియా, అది కూడా ఒకసారి చూసుకోండి అమ్మా. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఐ విల్ టాక్ అబౌట్ దిస్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రామ్ విశాఖపట్నంలో లాంచ్ చేస్తున్నామమ్మా. సో 3 year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇది. ఇయర్కి 50,000 ఫీజు ఉంటుంది, 5,000 పర్ మంత్ పే చేసుకోవచ్చు. సో దీంట్లో మీకు ప్రతిరోజు కూడా ఈవినింగ్ పూట ఐఏఎస్ క్లాస్ అనేవి రన్ అవుతాయి. అండ్ మీరు 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ కెన్ అప్గ్రేడ్ టు అవర్ ఫుల్ యూపీఎస్సీ అండ్ ఆప్షనల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ₹1 కూడా పే చేయకుండా మీరు అప్గ్రేడ్ అయిపోవచ్చు అనమాట. సో మంచి ఆపర్చునిటీ. మీ తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్ యూ షుడ్ కాల్. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.